మా కొద్ది ఇథనాల్ ఫ్యాక్టరీ అంటున్నారు జోగులాంబ గద్వాల జిల్లా పెద్ద ధన్వాడ ప్రజలు. రాజోలి మండల పెద్ద ధన్వాడ శివార్లో ఏర్పాటు చేస్తున్న ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇథనాల్ పరిశ్రమ యాజమాన్యం సోమవారం రాత్రి గుట్టు చప్పుడు కాకుండా కంటైనర్ జేసీబీలు కొందరు ప్రైవేట్ సిబ్బందిని దింపింది. నిన్న పనులు చేయించుకునేందుకు ప్రయత్నించింది. ఈ విషయాన్ని గుర్తించిన రైతులు అడ్డుకున్నారు. ఫ్యాక్టరీ నిర్మించే రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఇవాళ మళ్లీ పనులు జరుగుతున్నాయనే సమాచారంతో 10 గ్రామాల ప్రజలు ఆందోళనకు దిగారు. భారీగా పోలీసులు మోహరించిన అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఫ్యాక్టరీ ఏర్పాటుతో సర్వం కోల్పోవాల్సిన పరిస్థితి వస్తుందని పెద్ద ధన్వాడ గ్రామస్తులతో పాటు రాజోలి మండలంలోని వివిధ గ్రామాల ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు. గత నిరసనలో జిల్లా అధికార యంత్రాంగం పాలక ప్రభుత్వ పెద్దలిచ్చిన హామీలకు నిరసనలు విరమించినా ఫలితం లేకుండా పోయిందని గ్రామస్తులు మండిపడుతున్నారు. పనులు అడ్డుకోవడంతో పోలీసులు గ్రామస్తుల మధ్య వాగ్వాదం జరిగింది. ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. गुड़सा उखाड़ डाली, सब उखाड़ डाली, पथराव करी। हाँ ఇథనాల్ ఫ్యాక్టరీని వ్యతిరేకిస్తున్నారు అక్కడ ఉన్నటువంటి స్థానికులు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి పాషా అందిస్తారు. గద్వాల జిల్లాలోని పెద్ద ధన్వాడు శివారులో ఏర్పాటు చేయనున్నటువంటి గాయత్రి ఇథనాల్ కంపెనీని స్థానికంగా ఉన్నటువంటి రైతులు గ్రామస్తులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో మనతో మాట్లాడడానికి డిఎస్పీ మొగలయ్య ఉన్నారు. ఏంటి సార్, మీకెప్పుడు సమాచారం వచ్చింది? ఈ కంపెనీ ప్రతినిధులు ఇక్కడ మీకు చెప్పి ఏమన్నా పనులు స్టార్ట్ చేశారా? గతంలో నెలకొన్నటువంటి పరిస్థితుల కారణంగా మీ పర్మిషన్ ఏమన్నా తీసుకున్నారా? అంటే వాళ్ళకి ఆల్రెడీ అన్ని లీగల్ పర్మిషన్స్ ఉన్నాయి. అందులో భాగంగానే వాళ్ళు కన్స్ట్రక్షన్, ఇక ఎవరైనా అంతే కదా, కన్స్ట్రక్షన్ చేయడానికి ఒక రోజుతో అయిపోదు కదా. వాళ్ళు ఏదో ఇనిషియల్గా పనులు చేయడానికి స్టార్ట్ చేసినట్టున్నారు. ముందు నుంచే దీనికి కొద్దిగా ఈ లోకల్ ధన్వాడ, పెద్ద ధన్వాడ, చిన్న ధన్వాడ, రిమైనింగ్ విలేజెస్ అందరూ వాళ్ళకి గతంలో కూడా ఎక్స్ప్లెయిన్ చేసాము, కౌన్సిలింగ్ చేసాము. దానివల్ల వచ్చే లాభ నష్టాలు ఏంటి, ఎంతవరకు అది ఎండేంజరింగ్ టు ద హ్యూమన్ లైఫ్ అనేది కూడా, అది దానివల్ల ఏం అట్లాంటివి లేవని కూడా డిఫరెంట్ సోర్సెస్తోని, అంటే కన్సర్న్ డిపార్ట్మెంట్ నుంచి కూడా అన్ని కౌన్సిలింగ్ చేయడం జరిగింది. ఇక్కడ రెవెన్యూ ఆఫీషియల్స్తోని నా లెవెల్లో, ఆర్డీఓ లెవెల్లో, అలాగే మా ఎస్పీ గారి లెవెల్లో, కలెక్టర్ గారి లెవెల్లో అందరికీ ఎక్స్ప్లెయిన్ చేశారు. బట్ వాళ్ళు మొండిగా బిహేవ్ చేసి ఈరోజు మార్నింగ్ కొంత గుంపుగా వచ్చేసి దాన్ని డ్యామేజ్ చేయడం జరిగింది. అలా కింది వరకు కూడా ఇక్కడ నిరాహార దీక్షలు చేశారు, వివిధ రకాల ఆందోళనలు చేపట్టారు రైతులు. తమకు ఇథనాల్ కంపెనీ వద్దు అని చెప్పేసి. ఆ క్రమంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, అధికారులు కంపెనీ రాదు, ఇక కంపెనీ రద్దయిందని చెప్పారు. మళ్ళీ ఈ రోజు పనులు స్టార్ట్ చేయటం ఏంటి? మరి ఇట్లా స్టార్ట్ చేసినప్పుడు ప్రజలు కూడా ఆగ్రహానికి గురవుతారు కదా. కంపెనీ రద్దు, అది లీగల్ పర్మిషన్ తీసుకున్న గవర్నమెంట్ నుంచి ఆల్ పర్మిషన్స్, అంటే ప్రాపర్ గా పర్మిషన్ తీసుకున్న కంపెనీ అది. దాన్ని రద్దు అనే చెప్పడం అనేది ఎవరు చెప్పరు కూడా, చెప్పలేదు కూడా. అంటే మార్నింగ్ మరి పెద్ద గుంపుగా వచ్చినప్పుడు మీరు ఎందుకు అడ్డుకోలేకపోయారు? మరి మీకు అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ కి కొంత రిలేషన్షిప్ ఉంది, గతంలో మీరు కౌన్సిలింగ్ చేశారన్నారు కదా, అంతా పోయి అక్కడ ధ్వంసం చేస్తుంటే ఎందుకు మీరు ఆపలేకపోయారు? ఆపాం కదండి, 100 మంది వచ్చారు. మాక్సిమం మేము పబ్లిక్ సేఫ్టీ కూడా చూసుకోవాలి. అట్ ద సేమ్ టైం అందులో కొంత మిస్క్రియేటర్స్ ఉంటారు, బట్ వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసినంత మాత్రాన కొందరు అమాయక పబ్లిక్ కూడా బలవుతారు కదా. మేము రీజనబుల్గా మేము మా ఫోర్స్ని యూజ్ చేశాం. రీజనబుల్గా ఎంతవరకు మేము పబ్లిక్ సేఫ్టీని దృష్టిలో పెట్టుకొని మాక్సిమం చెప్పాము, రెసిస్ట్ చేశాము. బట్ కొంతమంది ఆ చట్టాన్ని చేతిలోకి తీసుకునే ప్రయత్నం చేశారు. బేసింగ్ ఆన్ దట్ విల్ టేక్ యాక్షన్ అగెన్స్ట్ కన్సర్న్ పర్సన్స్. అంటే ఇది కేవలం ఆగ్రహ ఆవేశాలతోటి పొల్యూషన్ అవుతుందని చెప్పేసి కోపంతో జరిగిందని భావించాలా? ఇందులో రాజకీయ కోణం దాగి ఉందని అనుకోవచ్చా? అది నో కామెంట్. అట్లా మేము అది రాజకీయ కోణం అది అని కాదు, కానీ వాళ్ళు పబ్లిక్ లోకల్ పబ్లిక్ మాకేదో జరిగిపోతుందనే ఒక అపోహ ఉంది. ఆ అపోహతోనే
వచ్చిరని అనుకుంటాము. ఇప్పుడు సందీప్ అహ్మద్, ఎన్టీవీ, గద్వాల నుంచి.